ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, అలా లోకేష్ గారికి నమస్కారం. సార్, మేము కానిస్టేబుల్ అభ్యర్థులం. గత ప్రభుత్వం 2022లో 6,000 ఉద్యోగాలతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ చరిత్రలో గత రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకి ఎప్పుడు ఎక్కడ లేని విధంగా 8%, 10% ఉన్న హోంగార్డ్ రిజర్వేషన్ని 15%, 25%కి పెంచి మాకు చాలా తీవ్ర అన్యాయం చేసింది. దీనివల్ల మాకు 5 లక్షల మంది ఉన్న కానిస్టేబుల్ అభ్యర్థులకేమో 4,000 పోస్టులు, 2,000 మందికి ఉన్న హోంగార్డులకేమో 1,200 పోస్టులు పోయినాయి సార్. ఇంత రిజర్వేషన్ పెంచడం వల్ల మాకు చాలా తీవ్ర అన్యాయం జరిగింది. అంతేకాకుండా బీసీలకేమో 70 మార్కులు, ఎస్సీ ఎస్టీలకేమో 60 మార్కులు, ఓసీలకేమో 80 మార్కులు ఖచ్చితంగా క్వాలిఫై మార్క్స్ కావాలి. క్వాలిఫై అయితేనే, ఫిలిమ్స్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ లెవెల్కి అలా ఉంటుందని నోటిఫికేషన్లో ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ కూడా హోంగార్డులకి అసలు మార్కుతో సంబంధం లేకుండా ఒక మార్కు వచ్చినా ఒక మార్కు రాకపోయినా ఈవెంట్స్కి అలౌ చేసింది సార్. దీనివల్ల ఒక మార్కు వచ్చినా వాళ్ళకేమో జాబ్ వచ్చే పరిస్థితి వచ్చింది. 120, 130 వచ్చినా మాకేమో జాబ్ రాని పరిస్థితి సార్. మేము ఎంతో కష్టపడుతున్నాం హాస్టల్లో రూముల్లో ఉంటూ. మా అమ్మ నాన్నేమో కూలి పని చేసుకుంటూ మమ్మల్ని చదివిస్తున్నారు సార్. ఒక మార్కు వచ్చినా ఈవెంట్స్కి అలౌ చేయడం ఏంటి, ఒక మార్కు వచ్చిన జాబ్ ఇవ్వడం ఏంటి సార్? మరి దారుణంగా ఉంటుంది. కాబట్టి మాకు న్యాయం చేయండి. ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు మెయిన్స్కి 60, 70, 80 ఎలాగైతే అందరికీ ఈక్వల్గా ఉందో వాళ్ళకు కూడా అలాగే 60, 70, 80 రావాలని ఖచ్చితంగా మార్క్స్ పెట్టాలి సార్, మినిమం మార్క్స్. ఎందుకంటే హోంగార్డులకి చాలా అసలు ఒక మార్కు వచ్చినా ఈవెంట్స్కి అలౌ చేశారు, ఒక మార్కు వచ్చినా మెయిన్స్ అంటున్నారు. దీనివల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మా పోస్టులన్నీ, మాకు రావాల్సిన పోస్టులు వాళ్ళకి పోతున్నాయి సార్. ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చిన సోల్జర్స్ కూడా 60 మార్కులు పెట్టి మినిమం కట్ ఆఫ్ మార్క్ ఉంది. వాళ్ళకి ఎవరికి లేని రిజర్వేషన్ని స్పెషల్గా హోంగార్డులకి ఇస్తున్నారు. దీనివల్ల మాకు చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది. మెయిన్స్కి మినిమం కట్ ఆఫ్ పెట్టాలి సార్. మాకు న్యాయం చేయాల్సిందిగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి, లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి సార్.